సో అక్కడ చేరిన ఎంబీబీఎస్ చదివే కోర్సులోనే మొత్తం నాకున్న నమ్మకాలన్నీ మారిపోయినాయి. అంటే ఏం నమ్మకాలు ఉన్నాయి, ఏం మారిపోయినాయి? ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ ప్రకారంగా పురుషుడిని ఆదాముని ముందు పుట్టించి ఆయన నిద్రపుచ్చి ఆయన పక్కటెముకను తీసి అవని తయారు చేశాడు, దాని ఊపిరి పోసాడు యెహోవా అని అప్పటి వరకు ఉంది విన్నాను, అదే నిజమని అనుకున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను ఎనాటమీ థియేటర్లోకి వెళ్ళి శవాలను కోయడం మొదలు పెట్టానో అసలు నాకు ఎక్కడ ఒక ఎముక తక్కువ కనిపించాల లేడీస్ శరీరంలో. నా ప్రొఫెసర్ని అడిగాను, అదంతా ట్రాష్, ఇది సత్యం, ఇది సైన్స్, ఇది వాస్తవం, అదంతా కథ కట్టు కదా, అది నిజం కాదు అని చెప్పాడు. సో అప్పటి నుంచి ఏంటి, చాలా కట్టు కథలే మనం ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చాము, నిజాలు అనుకుంటున్నాము, ఇది కాదు అనేటువంటిది వచ్చేసింది. దీనికి తోడు ఉద్యమాలు జరిగినాయి అక్కడ కర్నూలులో. ఈ ఆంధ్ర ఉద్యమానికి కంటే ముందు నుంచి కూడా కర్నూలు మెడికల్ కాలేజ్లో నేను వెళ్ళేటప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటంటే, అప్పుడు 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు ఉండేది. 5.5 సంవత్సరాలు, ఇప్పుడు 4 ఏళ్లే. ఈ 1.5 సంవత్సరం ఎక్స్ట్రా ఎందుకు ఉందంటే పీపీసీ అని చెప్పేసి ఒక కోర్స్ ఎక్స్ట్రా ఉండేది. పీపీసీ అంటే ప్రీ ప్రొఫెషనల్ కోర్స్. ఈ పీపీసీ ఒక 6 నెలలు చదవాలా. అంటే నేను అంతకుముందు ఎస్ఎస్ఎల్సీలో, ఈ పియూసీలోను బీఎస్సీలోను చదివినటువంటి బయాలజీ, ఇంగ్లీష్, ముఖ్యంగా ఇంగ్లీషు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవన్నీ మళ్ళీ అక్కడ ఉండేవి. దాన్ని ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పేవారు. ఆ పేరుతో ఒక 6 నెలలు నడిపేవారు. ఈ ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అయిన తర్వాతనే ఎనాటమీలోకి అలౌ చేసేవారు, లేకపోతే ఎనాటమీకి వెళ్ళేవారు. ఎనాటమీ అనేది మొత్తం సబ్జెక్ట్స్లో ఎక్కువ కాలం చదవాల్సిన సబ్జెక్టు ఎనాటమీ, శరీర నిర్మాణ శాస్త్రం. సో దానికి వెళ్ళాలంటే ఈ పీపీసీ లింక్ ఉండేది. ఈ పీపీసీ రద్దు కావాలని చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్ఐ ఉద్యమం చేస్తాం కాలేజీలో. సో నేను బాధితుడిని, పీపీసీకి బాధితుని కదా. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఉద్యమంలో చేరారు. దాని మీద ఢిల్లీ దాకా వెళ్ళాం. ఢిల్లీ దాకా. ఇక్కడ ఒక ప్రశ్న మీకు, ఇప్పుడు మీ మామయ్య చదవడానికి కానీ మెడిసిన్ చేయడానికి కానీ, మెడిసిన్ చేయమని ప్రోత్సహించడం మీ మామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మీ అమ్మగారికి ఆరోగ్యం సమస్య వచ్చినా ఫ్యామిలీని మొత్తం చూసుకునేది మీ మామయ్య. మరి అలాంటి మామయ్య కాంగ్రెస్లో ఉంటే బాబురావు గారు పోయి ఎస్ఎఫ్ఐ లాంటి లెఫ్ట్ విద్యార్థి సంఘంలో ఎందుకు చేరారు, ఎట్లా చేరారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమాలు వింటున్నాను, చూస్తున్నాను. దాంట్లో మా మామగారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పాల్గొనేవాళ్ళు కాదు. ఎక్కడ? భద్రాచలంలో వ్యతిరేకంగా కూడా ఉండేవారు. అప్పుడు నేను ఒక చర్చ పెట్టేవాడిని. అప్పుడే నువ్వు ఎమ్మెల్యే అయ్యుండి, మా మేనమామతోటే ట్రైబ్ అయ్యుండి, అది ఒక మంచి ట్రైబల్ లబ్ధి చేకూర్చేటువంటి పోరాటం కదా, దానికి ఎందుకు మద్దతు ఇవ్వరు అని అడిగాను. ఏం చెప్పారు? వాళ్ళు ప్రభుత్వాన్ని అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లా వాళ్ళని రెచ్చగొడతా ఉంటారని చెప్పాడు. ఇది అబద్ధం కదా, నాకు తెలుసు కదా. అది రెచ్చగొట్టుడు అవుతుందా, లేకపోతే నిజమైన సమస్య మీద ఒక హక్కు కోసం నిలబడడం అవుతుందా అనే చర్చకి ఆయన దగ్గర జవాబు లేదు. సో అప్పటి వరకైతే అంతవరకే. తర్వాత ఏజ్ ఆఫ్ అప్పుడు 20-21 అట్లా ఉంటాయి. 20-21 ఉంటాయి. అంటే అప్పుడు బిఎస్సి 2 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, అంటే 51 నా డేట్ ఆఫ్ బర్త్. సో అది 72-73, కాబట్టి 25 ఉంటాయి. నేను లేట్ ఎంట్రీయే. సో అందువలన ఆయన అది ఎక్కడ దాకా వచ్చిందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది ఆయనకి తెలియదు. అయితే ఒకసారి ఆయన ఎమ్మెల్యేలు టూర్ వచ్చినప్పుడు ఆయన కర్నూలుకి వచ్చాడు, నాకు చెప్పకుండా వచ్చాడు. కర్నూలుకే చెప్పకుండా వచ్చినా, మీ హాస్టల్ కూడా చెప్పకుండా? హాస్టల్ కూడా వచ్చాడు చెప్పకుండా.
అంటే ఎమ్మెల్యే టూర్ వస్తాం, మేము ఏదో గెస్ట్ హౌస్లో ఉంటాం, R&B గెస్ట్ హౌస్ ఏదో చెప్పారు, కానీ రూమ్కి వస్తా అనేది మాత్రం చెప్పలా. కానీ రూమ్కి వచ్చారు. నా రూమ్లో మొత్తం వామపక్ష సాహిత్యం, పీడీ లాంటి ఇంగ్లీష్ పత్రికలు ఇవన్నీ ఉన్నాయి, పీపుల్స్ డెమోక్రసీ. ఇట్లా అప్పటికే నేను ఈ సాహిత్యం, ఈ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటుగా ఈ మార్క్సిస్ట్ సాహిత్యం అనేటువంటిది చదవడం, కొన్ని కీలకమైనటువంటి ఫిలసాఫికల్ ఇష్యూస్ మీద నాకు మా కాలేజీలో అప్పటికే వామపక్ష ఉద్యమం, విద్యార్థి ఉద్యమం చాలా బలంగా ఉంది. మంచి లీడర్స్ ఉన్నారు, వాళ్ళు పుస్తకాలు ఇచ్చి చదివించేవారు, మా చేత డిస్కషన్ పెట్టేవాళ్ళు. సో ఈ రకంగా నాకు అది నచ్చింది. ఏమన్నారు మీ మామ వచ్చి చూసి? అది ఇదంతా ఉగ్రవాదులు చేసే పని అన్నాడు. ఉగ్రవాదులు కదా, కమ్యూనిస్టులు చేసే పని అన్నాడు. ఏ కమ్యూనిస్టులు మనుషులు కదా అన్నాను నేను. వాళ్ళు చేస్తున్న తప్పే అనిపించట్లేదు నాకు, వాళ్ళు రైటే చేస్తున్నారు నన్ను. నువ్వు ఆవేశపడి మాట్లాడుతున్నావు, వాళ్ళు తప్పే, వాళ్ళు మనుషులు చంపేస్తారు, వాళ్ళు మొత్తం ఆధిపత్యాన్ని, నియంతృత్వాన్ని కమ్యూనిస్ట్ నియంత్రించి పెడతారు అని ఇట్లాంటివన్నీ ఆయన చెప్పేవాడు. దానికి నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. ఏమిటి దీనికి ఆధారం అని చెప్పేసి అడిగేవాడిని, ఆయన ఆధారం ఏం చూపించలేకపోయేవాడు. సో ఆ రకంగా ఆయన నన్ను ఆపే ప్రయత్నాలు కానీ వద్దనే ప్రయత్నాలు కానీ మానేశాడు. తర్వాత అంతకుముందు మామూలుగా వచ్చినప్పుడు సినిమాకి తీసుకెళ్లేవాడు, ఉండేవాడు, ఇవన్నీ ఉండేవి. ఎప్పుడైతే నేను ఇట్లా మారాను అన్నాడో అప్పటి నుంచి ఇంక నా దగ్గరికి రావడం తగ్గించేసాడు, వెళ్ళిపోయాడు. సరే, దాని యొక్క రిఫ్లెక్షన్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మా ఊరికి. ఏమైందండి ఊర్లో? ఏమైంది ఊర్లో ఈ 170 భూముల ఇష్యూ మీద గిరిజనులకి, గిరిజనేతలకు మధ్య ఘర్షణలు జరిగినాయి. అంటే ఫుల్ గా మీరు ఉన్నప్పుడు మొత్తం గిరిజన ప్రాంతం కదా అది? అవును. మరి గిరిజనేతరులు ఎట్లా వచ్చారు? నేను గిరిజనేతలు మా ఊర్లో లేరు కానీ చుట్టుపక్కల ఊర్లో ఉన్నారు, చుట్టుపక్కల ఊర్లో ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే భద్రాచలం నుంచి మీరు చెర్ల పర్ణశాల వెళ్ళే రోడ్డు చేరుకొని ఉండేది నా చిన్నప్పుడు మా ఊరు. ఈ గిరిజనేతలు వచ్చిన తర్వాత కొద్దిగా 2 కిలోమీటర్లు అడవిలోకి వెళ్ళింది, అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. ఈ భూములు ఇవన్నీ కూడా గోదావరికి దగ్గరే, అది గోదావరి గట్టున అనుకునే రోడ్డు వస్తుంది. సో అంటే మా ఊరు గిరిజన కుటుంబాలన్నీ అట్లా మైగ్రేట్ అవుతూ అటు అడవుల్లోకి వెళ్ళిపోయారు. నాన్ గిరిజన సాగు భూములు బాగా వచ్చినటువంటి ఇరిగేటెడ్ భూములు ఉన్న చోట అంతా గిరిజనేతలు వచ్చేసారు, వచ్చేసారు. సో అందువలన ఈ తగాదాలు జరిగేవి. అప్పుడే యాక్ట్ వచ్చింది, 170 యాక్ట్ వచ్చేసింది అప్పటికే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేరు. ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నది కమ్యూనిస్టులు మాత్రమే. ఆ కమ్యూనిస్టులు కూడా సిపిఐ వాళ్ళు మళ్ళీ మారిపోయారు, ఎందుకంటే కాంగ్రెస్ తోటి వాళ్ళకి ఇది వచ్చింది, దాంతో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఒంటరిగా సిపిఎం పార్టీ ఒక్కటే మిగిలింది, ఏది 170 అమలు చేయాలి. ఏంటి అమలు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఎందుకు అమలు చేయమన్నారు? ఎందుకు అమలు చేయాలంటే ఆ భూములు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు అనుభవించినటువంటి భూమి. బ్రిటిష్ కాలంలోనే దీన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా, ఎక్స్క్లూడెడ్ ఏరియాగా చూసినటువంటి భూమి. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో 60% సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి. ఈ సెక్షన్స్లో ఉన్న దాంట్లో భూమి సమస్యలు కూడా దీంట్లో ఉన్నాయి. 92-94 సెక్షన్స్ తీసుకుంటే దాంట్లో మొత్తం దాంట్లో ఏంటంటే ఇక్కడ భూమి ఎవరికి చెందుతుందంటే ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు చెందుతుంది. 170లో క్లియర్గా ఉన్నది. అయితే ఈ కాన్సెప్ట్ బిల్డప్ అయింది మాత్రం 1917 నుంచే. మరి గిరిజనేతరులకు ఉండదు, భూములు ఉండదు మొత్తమే. షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకి అసలు ఏమి ఉండదు. భూమి